ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య పరిశోధనలోనికి మనం వెళ్దాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, దేవ మీ దయగల ఉన్నతమైన నామానికి తండ్రి వందనములు తెలియచేసుకుంటున్నాం. తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా ఉంచుతూ ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇస్తూ తండ్రి మరి మీ పనిలో మమ్మల్ని అందరినీ కూడా ఉంచుతూ నాయన మీ మాటలు నేర్చుకోవటంలో వాటిని ప్రకటించటంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు వాడుకుంటున్నందుకే మీకు వందనములు. తండ్రి మరి యొక్క గూగుల్ మీట్ ద్వారా నాయన మీ మాటలను వినిపించటానికి నాయన వినటానికి తెలియచేయటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనములు. తండ్రి మరి టెక్నాలజీ ద్వారా నాయన చెడిపోతున్నటువంటి సమాజం టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నాయన నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి సమాజంలో నాయన టెక్నాలజీ ద్వారా తండ్రి మీ యొక్క మాటలను ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్న మా సహోదరులకు పంచుకోవటానికి నాయన మరి ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని మరి దాని ద్వారా మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి ఇచ్చినటువంటి మంచి ఆలోచనను బట్టి తండ్రి అవకాశాన్ని బట్టి మీకు వందనములు తెలియచేసుకుంటూ తండ్రి ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారో నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క కార్యక్రమాన్ని దినదినము తండ్రి అభివృద్ధి చెందించమని ఇంకొన అనేక మంది నాయన మీ మాటలు వినటానికి ఆసక్తి చూపిస్తూ తండ్రి మరి రాగలుటకు మా కృపను అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠం క్రియల వలనను నీతిమంతులమా. ఈరోజు మనం క్రియల వలనను నీతిమంతులమా. ప్రియమైన దేవుని వారలారా, నీతిమంతులు అనగానే దానికి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం, బైబిల్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటనంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే నీతిమంతులు అనగానే దేవుణ్ణి నమ్మిన వారు, దేవుడు చెప్పిన విధంగా జీవించిన వారు, దేవుడు సంకల్పానుసారంగా భూమి మీద బ్రతికిన వారే నీతిమంతులు. మరి ఆ నీతిమంతులు అయిన వారు ఈరోజు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఈరోజు నీతిమంతులుగా పిలువబడుతుంది ఎవరు అని అంటే చాలా కొద్ది మందిగానే నీతిమంతులుగా పిలువబడుతున్నట్టుగా మనకు తెలుసు. మరి ఎవరు ఆ కొద్ది మంది అని మనం ఆలోచిస్తే ఆ కొద్ది మందే ఈరోజు క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, మరి దేవుణ్ణి నమ్మిన విశ్వాసులుగా మనందరము కూడా ఈరోజు పిలువబడుతున్నాం. ఈరోజు ఉన్నటువంటి 800 కోట్ల మందిలో మరి ఈరోజు క్రైస్తవుల సంఖ్య ఎంత అని మనం ఆలోచిస్తే 400 కోట్ల మందికి పైగా ఈరోజు ఉన్నారు క్రైస్తవులైన వారు. మరి ఈరోజు ఆ క్రైస్తవులైన వారికి బైబిల్ పెట్టినటువంటి పేర్లు ఏంటని మనం ఆలోచిస్తే నీతిమంతులు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మాం కాబట్టి, దేవుణ్ణి విశ్వసించాం కాబట్టి, దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి మరి నీతిమంతులుగా మనలను దేవుడు తీరుస్తున్నాడు, నీతిమంతులుగా పిలుస్తున్నాడు, అలాగే విశ్వాసులుగా పిలుస్తున్నాడు, అలాగే పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు, క్రైస్తవులుగా పిలుస్తున్నాడు. అంటే ఇన్ని రకాల పేర్లు మనకు దేవుడు పెట్టడం అనేది జరిగింది. అంటే ఈరోజు మనము నీతిమంతులుగా పిలువబడుతున్నాము. ఈరోజు మనమంతా నీతిమంతులము, పరిశుద్ధులము. మరి దేవుడు మనలను నీతిమంతులుగా పిలుస్తున్నాడు, నీతిమంతులుగా తీర్చడం అనేది మనందరికీ కూడా జరిగింది. మరి మనం నీతిమంతులుగా ఈరోజు పిలువబడుతున్నాము అని అంటే, నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని అంటే మరి దాని వెనకాతల దేవుని యొక్క ఆలోచన ఉందే తప్ప మరి ఈరోజు మనం చేసినటువంటి కార్యాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే మనం క్రైస్తవ్యంలోనికి రాకముందు లేదంటే దేవుణ్ణి తెలుసుకొనక ముందు ఈరోజు మనుషుల యొక్క పరిస్థితి, మనం దేవుని తెలుసుకొనక ముందు, మనం దేవుని ఎరగక ముందు సమాజం యొక్క పరిస్థితి, సమాజం యొక్క స్థితి ఏ విధంగా ఉందనంటే మరి దేవుడు మానవులను కలిగించినప్పుడు ఒక మాట దేవుడు చెప్తూ ఉంటారు. ఏంటనంటే మరి మనుషులందరినీ కూడా ఆయన ఎలా కలిగించాడంట, మనుషులందరినీ కూడా ఆయన ఎలా నిర్మించానని చెప్తున్నాడనంటే యథార్థవంతులుగా పుట్టించాను అంటాడు. అంటే మనుషులందరినీ అంటే ఈరోజు మానవ జాతి అందరినీ ఏ తరంలో ఉన్నవారినైనా కూడా మన తర్వాత తరాలను కానివ్వండి, మన ముందటి తరాలను కానివ్వండి, ఈ భూమి పుట్టినప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఎన్ని తరాల వారు ఉంచారో, ఎన్ని తరాల వారు పుట్టారో, మరి ఎంతమంది మానవ జాతి భూమి మీద అడుగు పెట్టారో వారందరినీ కూడా దేవుడు ఎలా పుట్టించాడంట,
యథార్థవంతులుగా యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ యథార్థవంతులుగా పుట్టించినటువంటి వారు ఎలా మారిపోయారని వెంటనే మనం చదువుకుంటామో తెలుసా? వారు వివిధ తంత్రములను కల్పించుకొనిరి అని అంటాడు. అంటే ఎంతో మంచివారిగా, యథార్థవంతులుగా, కల్మషం లేనివారుగా, ఎంతో గొప్పవారిగా, పరిశుద్ధులుగా దేవుడు మనుషులను పుట్టిస్తే, మనుషులు ఈ భూమి మీదకు వచ్చి వివిధ తంత్రాలను కల్పించుకొని, వారు చెడిపోయిన వారిగా ఈరోజు కనిపిస్తున్నారు భూమి మీద ఉన్న వారందరూ కూడా. ఒకప్పుడు మనతో సహా. మరి మాకప్పుడు మనస్థితి కూడా అలాగే ఉండేది గదా! మనం కూడా ఒకప్పుడు ఎలా ఉండేవారం దేవుని ఎరగక మునుపునంటే, మనం ఎన్నో చెడ్డ చెడ్డ కార్యాలను చేశాం. మనం ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడాం. మన బ్రతుకు ఒకసారి మన యొక్క పూర్వపు స్థితిలోనికి వెళ్తే, మన యొక్క పూర్వపు స్థితి గురించి మనం ఆలోచిస్తే, మనం ఎలాంటి పాపాలతో నిండి ఉన్న వారముగా ఉన్నామో, మనం ఎలాంటి కార్యాలు చేసిన వారుగా మన బాల్యం నుండి కూడా మరి ఎన్ని ఎన్ని చెడ్డ కార్యాలను చేస్తూ మరి అపరిశుద్ధులుగా మనం మారిపోయాము, చెడ్డవారిగా మారిపోయాము, పాపులుగా మారిపోయాము. మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరి జీవితం అనేది వారికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఒకరి జీవితం ఎలా ఉంటుందననేది ఎదుటివారికి తెలియకపోయినా కూడా, మన వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంటుంది, మన చూపు ఎలా ఉంటుంది, మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మన యొక్క మనస్సు యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందననేది మనకు మాత్రమే తెలుసు. అలాగే దేవునికి కూడా తెలుసు. అంటే ఈరోజు అలా ప్రతి ఒక్కరిని గురించి కూడా మనం ఆలోచిస్తే, ప్రతి ఒక్క మనిషి కూడా ఎలా మారిపోయాడంట? పాపిగానే మారిపోయారు. అందుకే దేవుడు రోమాపత్రికలో మూడో మూడో అధ్యాయం 9వ వచనంలో మాట చెప్తూ, ఆయన ఏమంటారు మనుషుల గురించి అని మనం ఆలోచిస్తే, ఆయన మనుషుల గురించి ఏమని చెప్తున్నారనంటే, రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మధ్య నుంచి మనం చదువుకుంటే రోమపత్రిక, యూదులేమి దేశస్థులేమి అందరును అందరును పాపమునకు పాపములో ఉన్నారని ఇంతకు ముందు ఆరోపణ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం మానవ జాతి గురించి దేవుడు రాయిస్తున్నాడు. ఏదో ఒకరి గురించి దేవుడు రాయించడం లేదు ఇక్కడ. మొత్తం మానవ జాతి. మరి మొత్తం మానవ జాతిని దేవుడు ఒకప్పుడు ఏ విధంగా ఆయన డివైడ్ చేశాడనంటే, ఒకటి యూదులు, 2 అన్యజనులు. గ్రీసు దేశస్థులంటే అన్యజనులని అర్థం అక్కడ. అంటే మొత్తం ఒకప్పుడు పాత నిబంధన కాలంలో దేవుడు మానవ జాతిని 2 విభాగాలుగా చూశాడు. ఒకటి యూదులుగాను, 2 అన్యజనులుగాను. ఇక్కడ యూదులు, అన్యజనులు అంటే మొత్తం మానవ జాతి. ఆ మొత్తం మానవ జాతి గురించి ఆయన చెప్తూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, యూదులేమి, గ్రీసు దేశస్థులేమి. అంటే యూదులు అంటే దేవుడు పిల్లలుగా ఒకప్పుడు వారిని ఎన్నుకున్నాడు. వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కట్టుబాటులో నియమ నిబంధనలు ఇచ్చారు. వారు ఏ విధంగా బ్రతకాలి అనేది వారికి ఒక పద్ధతిని పెట్టారు దేవుడు. ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇదిగో ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పి ఒక ధర్మాన్ని పెట్టాడు, వారి మధ్య ప్రవేశపెట్టాడు. మరి కట్టుబాట్లు ఉన్నటువంటి యూదులు కానివ్వండి, లేదా ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి యూదులు కానివ్వండి, ధర్మశాస్త్రం లేని అన్ని జనులు కానివ్వండి, ఎవరు చూసినా ఎలా మారిపోయారనంటే అందరూ పాపమునకు లోనై ఉన్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక యూదులు పాపులుగా మారిపోయారు. ధర్మశాస్త్రం లేక వీరు కూడా అన్యజనులు కూడా పాపులుగా మారిపోయారు. అంటే మానవ జాతి అంతా కూడా ఎలా ఉన్నారు ఒకప్పుడు మనతో సహానంటే, మనం దేవుని తెలుసుకొనక మునుపు మన స్థితితో సహా మనం ఆలోచిస్తే మనుషులందరూ కూడా ఎలా మారిపోయారంటే పాపులుగా మారిపోయారు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే విషయాన్ని 11వ వచనంలో కూడా మనం చదువుకుంటాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, అందరునూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే మంచి చేసేవారు లేరు, మంచిగా బ్రతికేవారు లేరు, నీతిగా జీవించేవారు లేరు, దేవుడు అనుకున్న మార్గంలో మరి ఆ త్రోవలో నడిచేవారు లేరు. అంటే మొత్తానికి దేవుణ్ణి ఎరగని వారిగా, దేవునికి అవిధేయులుగా, అటు యూదులు ధర్మశాస్త్రాన్ని కలిగిన యూదులు పాపులుగా మారిపోయారు, ఇటు దేవుని ఎరగని అన్ని జనులు కూడా పాపులుగానే ఉన్నారు. అంటే మొత్తం మానవాళి స్థితి ఎలాగా మారిపోయిందని అంటే పాపులుగా మారిపోయారు అని చెప్పి ఇక్కడ మనం చదువుకున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి అలాంటి స్థితిలో మనం కూడా ఉన్నాం ఒకప్పుడు. అలాంటి స్థితిలో మనం దేవుని ఎరగని వారిగా మనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ, తింటూ, త్రాగుతూ, సుఖిస్తూ, మనకు నచ్చిన నా జీవితం నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను అన్నట్లుగా
మరి బ్రతికాం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడో తెలుసా? నీతిమంతులుగా తీర్చాడు. ఎలా నీతిమంతులుగా తీర్చాడు అనంటే, కేవలం మనం దేవుణ్ణి నమ్మినందుకు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనంటే, మరి దాని వెనకాతల ఉన్నటువంటి కారణం ఏంటి? మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం అనంటే, ఒకప్పుడు మనం ఉన్నటువంటి పాపపు స్థితిలో నుంచి ఈరోజు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఏమంటే క్రైస్తవులుగా మనం మారాము అనంటే, మన గురించి దేవుడు మరి మనలో ఉన్నటువంటి మంచి మంచి లక్షణాలను చూసి ఆయన ఏమన్నా మనలో నీతిమంతులుగా తీర్చాడా? మనం ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేసాం, ఏదో సువార్త కార్యక్రమాల్లో మనం పాల్గొన్నామనో, దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేశామనో, లేదంటే దేవుని కొరకు ప్రాణాలను సహితం ఇవ్వటానికి సిద్ధపడ్డామనో, లేదంటే ఆయన మనలని నీతిమంతులుగా తీర్చటానికి గల కారణం ఏంటి? మనం దాని వెనకాతల మనం చేసినటువంటి కార్యాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చడం వెనకాతల ఉన్నటువంటి కారణం, లేదంటే ఏ విధంగా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడో అని మనం ఒకసారి చూడగలిగితే, తీతుకు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ మనం ఏమంటున్నారు చూడండి. చేసిన క్రియల మూలంగా కాక అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన తన కనికరము కనికరము చొప్పునే, తన చొప్పున కనికరము చొప్పుననే ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఆయన చెప్పేస్తున్నారు క్లియర్‌గా. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా! ప్రారంభంలో నీతిమంతులుగా దేవుడు మనల్ని పిలిచాడు. మనం పిలిచినప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అలా తీర్చినప్పుడు మరి దాని వెనకాతల మన యొక్క శ్రమ కానీ, మన యొక్క కష్టం కానీ, లేదంటే మన యొక్క జీవిత విధానం కానీ గొప్పగా ఉందా అని చూస్తే లేదండి. ఎవరి యొక్క జీవితము కూడా బాప్తిస్మానికి ముందు ఏవండి అందరూ కూడా పాపులుగానే ఉన్నాం. ఏదో ఒక విషయంలో పాపం చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక విషయంలో మరి మ పవిత్రతను కోల్పోతూనే ఉన్నాం. ఏదో ఒక విషయంలో ఎన్నో పాపాలు చేస్తూనే ఉన్నాం. అంటే చూడండి, ఇక్కడ అదే చెప్తున్నారు దేవుడు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే దేవుడు ఏదో బ్రతకమన్న విధంగా మనం బ్రతికామనో, దేవుడు ఏదో మనలను జీవించమన్న విధంగా మనం జీవించామనో, ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేశామనో, గొప్ప గొప్పగా దేవుడి కొరకు ఇచ్చామనో, గొప్పగా దేవుడి కొరకు పాడామనో, లేదంటే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మనం జరిగించామనో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు. దేవుడు మనల్ని నీతిమంతులుగా పిలవలేదు. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే దేవుడు అనుకున్న విధంగా నువ్వు ఉన్నావని నేను నీతిమంతుడిగా ఆయన తీర్చలేదు. గొప్ప పనులు చేశావని దేవుని కొరకు ఆయన నీతిమంతుడిగా మనల్ని తీర్చలేదు. ఏ విధంగా తీర్చాడంట? క్రియల మూలముగా కాక, అంటే మనం చేసిన పనుల వల్ల నీతిమంతులుగా తీర్చబడలేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎలాగా? ప్రారంభంలో క్రియల మూలంగా ఒక్కడు కూడా లేడు. ప్రారంభంలో లేరు. మనం ఒక్కరం కూడా మంచి పనులు చేసి నీతిమంతులుగా పిలువబడలేదు ప్రారంభంలో. దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు? మన బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి స్థితి గురించి చెప్తున్నాడు అక్కడ. చెప్తూ చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. చూడండి, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి? ఈరోజు పునర్జన్మ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మరలా పుట్టడం, లేదంటే మరలా చనిపోయి మరణించి తల్లి గర్భంలో మరలా పుట్టడం, అది పునర్జన్మ అనుకుంటున్నారు. పునర్జన్మ అంటే బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? మరలా మనం బాప్తిసం తీసుకొని మరలా జన్మిస్తున్నాము. మన పాత జీవితాన్ని మనం సమాధి చేసేసాం. నీటిలో సమాధి చేసేసి తిరిగి మరలా మనం లేచాము కదా క్రీస్తునామంలో బాప్తిసం తీసుకొని. అది పునర్జన్మ. తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ పుట్టడం పునర్జన్మ కాదు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడమే పునర్జన్మ, మరో జన్మ అన్నది బైబిల్. కాబట్టి ఇక్కడ బాప్తిసం గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అంటే మన బాప్తిసం తీసుకొని మనం నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నామని అంటే మనం చేసినటువంటి క్రియల మూలముగా కాదు అంటున్నాడు దేవుడు. క్రియల మూలం కాదు. మీరేదో గొప్పవారని నేను నీతిమంతులుగా మిమ్మల్ని తీర్చలేదు. మీరేదో గొప్ప గొప్ప కార్యాలు చేశారు, నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చడం లేదు. క్రియల మూలంగా కాదు. క్రియల మూలమైన నీతి గలవారు కాదు మీరేదో గొప్పవారని కాదు అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తూ, నా కనికరము చొప్పునే నేను కనికరించాను మిమ్మల్ని. నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను మీకు ఉచితంగా అవకాశాన్ని ఇచ్చాను. అంతే కదండి, ఉచితంగా కదండి. ఏమంటే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమన్నా మన దేవునికి ఏమైనా డబ్బు ఇచ్చామా చెప్పండి? తండ్రి నన్ను నీతిమంతుడిగా నన్ను తీర్చు,
లేదంటే నాలో ఉన్నటువంటి ఈ పాపనంతటిని కూడా కడిగి నన్ను పరిశుద్ధుడిగా చెయ్యి, నన్ను క్లీన్ చెయ్యి అనడానికి ఏవండి మనమేమో దేవుడికి లంచం ఏమైనా ఇచ్చామా? లేదంటే డబ్బులేమైనా ఇచ్చామా? ఫీజ్ ఏమైనా చెల్లించామా చెప్పండి? మనలో ఉన్నటువంటి పాపాలు తీసేయటానికి, మనలో నీతిమంతులుగా మార్చటానికి దేవుడికి మనం ఏమైనా డబ్బులిచ్చామా తిరిగి? లేదంటే ఏ రకంగా అయినా దేవుడికి ఏమైనా చేశామా మనం జెప్పండి? అంతవరకు తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, జోదగారిగా లోక సంబంధులుగా బ్రతికాం కదండీ! ఎన్నో చెడ్డ కార్యాలు చేసుకుంటూ. మరి అలా బ్రతికినటువంటి మనలను మన దగ్గర ఇగో నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే నాకు 3,00,000 ఇక్కడ పెట్టానంటే మనం ఎవరైనా బాప్తిసం తీసుకుంటామని చెప్పండి. ఇగో నిన్ను పరిశుద్ధుడిగా తీర్చాలంటే, నా కుమారుని రక్తంలో నీకు పాప క్షమాపణ కలగాలంటే, నువ్వు ఒక 2,00,000 నాకు తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే గాని నీకు బాప్తిస్మం ఇవ్వను. నా కుమారుని రక్తాన్ని నీ మీదకి నేను అప్లై చేయను అని అన్నాడా దేవుడు? అలా అన్నాడనుకోండి, ఒకవేళ బాప్తిసానికి ఫీజు పెట్టాడనుకోండి దేవుడు, ఏవండీ మనం ఎవరైనా బాప్తిసం తీసుకుంటామని చెప్పండి? ఏదో లక్షాధికారులు, కోటీశ్వరులు తప్ప పేదవాడు ఎవరు కూడా బాప్తిస్మం తీసుకోలేరు. తీసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే వాళ్ళు తినడానికే తిండుండదు. బాప్తిజం కోసం 2,00,000 ఎవరైనా ఖర్చు పెట్టమంటే ఎవరైనా ఖర్చు పెడతారా? ఎవరు ఖర్చు పెట్టరండి. అంటే మనం చేసినటువంటి క్రియల మూలంగా కాదు. ఎవరో వాక్యం చెప్పారు. ఎవరో మనకు సువార్తను ప్రకటించారు. ఎవరో సభ పెట్టారు. ఆ సభలకు మనం వెళ్ళామో, లేదంటే ఎవరో వీధుల్లో సువార్త ప్రకటిస్తూ మన వరకు ఆ వాక్యం వచ్చింది. మనం విన్నాము. ఎవరో సహోదరీమణి మనకు వాక్యం చెప్పింది. ఆ వాక్యాన్ని మనం విన్నాము, తెలుసుకున్నాము. అంటే మనల్ని కాపాడటానికి మరొకరు కష్టపడ్డారు కానీ, మనల్ని కాపాడటానికి మరొకరు క్రియలు చేశారు కానీ, మనమంటూ ఏం క్రియలను చేశామా? లేదండి. మనం ఏం క్రియలు చేయలేదు. అందుకే దేవుడు రోమపత్రికలో ఓ మాట అంటూ రోమపత్రిక 3వ అధ్యాయం చూడండి. ఆయన ఏమంటున్నాడు? రోమపత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. అది ఏ యేసుక్రీస్తునందు విశ్వాస మూలమునది. చేసినందరి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ అందరూ పాపం చేసి దేవుడు దేవుడు అనుగ్రహించును పొందలేకపోతున్నారు. చూడండి మళ్ళీ అదెక్కడ చెప్తున్నారు చూడండి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు. అందరూ దేవుడు అనుగ్రహించే పరలోకాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైన నీతి, క్రియల మూలమైన నీతి కాదు. ఏదో క్రియలు చేసి మనం నీతిమంతులుగా తీర్చబడటం లేదు. మనం పరిశుద్ధులుగా ఉండి నీతిమంతులం కాలేకపోయాం. మన క్రియల మూలమే నీతిమంతు లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసం మూలమైనదై, అంటే నమ్మటం వలనే, నీకు విశ్వాసం కలగటం వలనే విశ్వాస మూలమైన నీతిని మనకు ఆపాదించాడు. అంటే కేవలం నమ్మటము ద్వారానే ప్రారంభంలో మనకు నీతిమంతులుగా తీర్చాడు. నువ్వు నమ్ము చాలు, నేను నీతిమంతుడిగా తీర్చేస్తాను. నువ్వు నన్ను నమ్ము చాలు, నేను తండ్రి నన్ను నమ్ము, యేసు రక్తం నీ పాపక్షమాపణ కలుగుతుందని నమ్ము, ఆయన మార్గం అని నమ్ము, ఆయన సత్యం అని నమ్ము, ఆయన జీవం అని నమ్ము, ఆయన నామంలో బాప్తిసం తీసుకుంటే నేను రక్షింపబడతానని నమ్ము. నేనే తండ్రిని, నేనే నిన్ను పుట్టించాను, పరలోకం ఉంది, నరకం ఉంది, నీ కొరకు ఎదురు చూసే తండ్రి ఉన్నాడు అని నమ్ము చాలు, నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను నీతిమంతుడిగా తీరుస్తానని చెప్పి దేవుడు ప్రారంభంలో మనకు అదే అవకాశాన్ని ఇచ్చాడండి. విశ్వాసం మూలమైన నీతి అంటే మనం అందరం కూడా విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డామా కాదా? కేవలం నమ్మటము ద్వారా, విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. అదే విషయాన్ని 24వ వచనంలో కూడా మనకు చెప్తున్నాడు. కాబట్టి కాబట్టి మనం నమ్మాం కాబట్టి, నమ్మటము ద్వారా నమ్మువారు ఆయన కృప చేతనే, దేవుడు కృప, దేవుని అనుగ్రహం, దేవుని కనికరం, ఆయన కృప, ఆయన అనుగ్రహం, ఆయన కనికరం, దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృప, ఉచితంగా ఇచ్చాడు అంటున్నాడు. అదే దేవుడు క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. చూడండి, క్రియల మూలమైన నీతి కాదది, ఉచితమైన నీతి. నీకు కష్టపడితే నీకు ఇచ్చేది వేరు. మనం ఏ కష్టం మనం పడలేదు కదా బాప్తిస్మానికి ముందు. ఏమైనా పడ్డామా? ఏమైనా లేదు. దేవుని కొరకు మనం ఏమీ చేయలేదండి. దేవుడు అనుకున్న జీవితం ఏది మనలో లేదు. దేవుడు అనుకున్న కార్యక్రమాలు ఏవి మనలో లేవు. లేకపోయినా మనం ఎంత చెడ్డవారమైనా, మనం దేవుని కొరకు ఆలోచించకపోయినా, దేవుని పనులు చేయకపోయినా, దేవునికి పనులు సహకారులుగా నిలవకపోయినా, దేవుడు మనల్ని ఎలా తీర్చాడో తెలుసా? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఉచితమైన నీతి ఆయన మనకు అనుగ్రహించాడు. అంటే
మనకు ఇప్పుడు మన ప్రారంభ స్థితి ఏంటి? మన ప్రారంభ స్థితి ఏంటో తెలుసా? బాప్తిసం తీసుకోనక ముందు లేదంటే తీసుకునేటప్పుడు మన స్థితి ఎలా ఉందనంటే, ఉచితముగా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. అంతకుముందు క్రియల మూలమైన నీతి మనకు లేదు. క్రియల మూలంగా ఎవడును నీతిమంతులుగా తీర్చబడలేదు అంతకుముందు. కేవలం బాప్తిస్మము ద్వారానే, దేవుని కృప వల్లనే, యేసుక్రీస్తు వారి ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము తప్ప మనము నీతిమంతులము కాదు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ విధంగా ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడో తెలుసా? నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనల్ని నిలబెట్టాడు. తన యొక్క కుమార్తెలుగా మనల్ని అంగీకరించాడు. మనల్ని తనకు రాజ్యంగా ఏర్పరచుకున్నాడు. మనల్ని తన పిల్లలుగా ఏర్పరచుకున్నాడు తన కుమారుని ద్వారా. మరి ఈ విధంగా మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చినప్పుడు మరి మనం ఏం చెయ్యాలి? క్రియల మూలమైన నీతి మన ప్రారంభంలో లేదు గాని అయినా కూడా ఆయన ఉచితమైన కృప వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. కానీ ఇప్పుడు మన స్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఏమంటే మనం పడిపోయినప్పుడు మనకి ఎవరైనా చెయ్యి అందిస్తారు. కానీ అలా చెయ్యి పట్టుకొని ఉండనంటే అది బాగుంటుందా చెప్పండి? మనం పడిపోయినప్పుడు మనల్ని లేవనెత్తుతారు, అవకాశాన్ని ఇస్తారు. ఇగో నీకు అవకాశాన్ని ఇస్తున్నాను, నువ్వు నిరూపించుకో, నీకు అవకాశాన్ని ఇచ్చి నేను లేవనెత్తుతాను, తర్వాత నువ్వు నడు, తర్వాత నువ్వు పరిగెత్తు, తర్వాత నువ్వు నిలబడి నీ కాళ్ళ మీద నువ్వు. అంటే ప్రారంభంలో దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. క్రియల మూలమైన నీతి లేకపోయినా మనల్ని నీతిమంతులుగా తీర్చినప్పుడు తర్వాత మన యొక్క స్థితి ఏ విధంగా ఉండాలో తెలుసా? క్రియల వలనను మనం నీతిమంతులుగా మనం తీర్చబడాలి. ప్రారంభంలో ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. ఏమంటే తర్వాత ఏం చేయాలి? మనం క్రియల వలన కూడా, అంటే మన యొక్క క్రియలు కూడా మనం నీతిమంతులుగా మనం తీర్చబడాలి. మన క్రియల వలన కూడా అంటే దేవుని పని మనం చెయ్యాలి, దేవుని కొరకు క్రియలు జరిగించాలి. అదే అంటున్నారు ఇక్కడ. అదే మాటను మనం చూడగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. చిన్నపిల్లలారా మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిమంతుడు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు? చిన్నపిల్లలారా ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు. అంటే దేవుడు ఎవరండి? నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అయినటువంటి ఆయన తన నీతిని ఏం చేశాడు? క్రియల రూపంలో చూపించాడా లేదా? క్రియల రూపంలో చూపించాడు. ఏ విధంగా చూపించాడు? తన నీతిని ఏ విధంగా చూపించాడో తెలుసా? మనకు కావాల్సినటువంటి ప్రతి విధమైన అవసరతను తీరుస్తున్నాడు. వాళ్ళు చెడ్డవారైనా మంచివారైనా వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళు మారుతారని ఎదురు చూస్తున్నాడు, వారికి అవకాశాన్ని ఇస్తున్నారు. ఏమంటే వీడు చెడ్డవాడు కదా, నన్ను నమ్మటం లేదు కదా, కాబట్టి వీడికి ఎందుకు నేను వర్షాన్ని ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు నేను గాలిని ఇవ్వాలి, వీళ్ళని ఎందుకు నేను బ్రతికించాలి, వీళ్ళ కోసం నేను ఎందుకు భూమిని త్రెప్పాలి అని చెప్పి దేవుడు ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. తన నీతిని కనుపరుస్తూనే ఉన్నాడు, తన నీతిని జరిగిస్తూనే ఉన్నాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ క్షమిస్తున్నాడు, అందరి కొరకు అందరినీ పెంచి పోషిస్తున్నాడు, అందరికీ అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఎంత నిందిస్తున్నా, వాళ్ళు ఎంత భయంకరంగా తిడుతున్నా, ఏమండి ఈరోజు దేవునిపై ఎంత భయంకరంగా నోరేసుకొని పడిపోతున్నారో మనం వినటం లేదా? ఆలోచించండి. ఎంత భయంకరమైన తిట్లు అండి! దేవుణ్ణి తిడుతున్నారండి, ఏదో వ్యక్తిని కాదండి. అంటే దేవుణ్ణండి, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుణ్ణి, అంటే సర్వ సృష్టిని నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి, మానవుణ్ణి పుట్టించినటువంటి దేవుణ్ణి. ఏమండి మానవుడు దేవుని దగ్గర తలుచుకుంటే అసలు ఏమాత్రం చెప్పండి? మానవుడు దేవుని దగ్గర ఏమాత్రం? అలాంటి దేవుణ్ణి రోజు అంటే ఎంత పెద్ద నోరేసుకొని ఎంత భయంకరంగా ఆయన్ని తిడుతున్నారు, ఎంత భయంకరంగా ఆయన నిందిస్తున్నారు. కానీ అలాంటి వారిని దేవుడు క్షమిస్తున్నాడా లేదా? క్షమిస్తున్నాడండి. ఏమండి వెంటనే దేవుడిని నిందించిన వెంటనే వాడు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు అనుకోండి, ఏదైనా పురుగులు పడి చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. ఎవరైనా ఈరోజు భయంకరంగా సోషల్ మీడియా ద్వారా కానీ ఏంటి ఎంత భయంకరంగా తిడుతున్నప్పుడు వెంటనే దేవుణ్ణి ఒక మాట నోట్ల నుంచి బయటికి రాగానే వెంటనే పిడుగు అతని మీద పడిపోయింది అనుకోండి, వెంటనే పిడుగు అతని మీద పడిపోయి చనిపోయి ఉంటే. కానీ ఎప్పుడైనా అలా జరిగిందా? అలా జరగలేదండి. అవకాశం ఇస్తున్నాడండి, క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అది దేవుని నీతి,
అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన నీతిమంతుడై ఉండి నీతిని జరిగిస్తున్నాడు. మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడును నీతిమంతుడు. చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒకప్పుడు నువ్వు క్రియల మూలంగా నీతిమంతుడు కాదు. నీకు ఉచితంగా నేను నీతిమంతుడిగా తీర్చాను. కానీ ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? నిన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నేను తీర్చాను కేవలం విశ్వాసము వలనైన నీతి. విశ్వాసము వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. తర్వాత నువ్వు నీతిమంతుడైన తరువాత మారిన తరువాత మనం ఏం చేయాలో తెలుసా? నీతిని జరిగించాలి. క్రియల మూలంగా నీతిమంతులుగా మనం తీర్చబడాలి. క్రియల మూలమైన నీతిని మనం కలిగి ఉండాలి. ఏమండి నమ్మితే బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం రక్షింపబడిపోతారో ఆలోచించండి. మనం చాలాసార్లు విన్నాం. బాప్తిస్మం అనేది ఏంటంట? ప్రారంభ మెట్టు అని మనం చాలాసార్లు విన్నాం. ఒక ప్రారంభ దశలో ఉన్నప్పుడు బాప్తిస్మం అనేది ఒక ప్రారంభ రక్షణలోనికి ఇంకా అడుగు పెట్టాం. కానీ రక్షణలోనికి పూర్తిగా మనం ప్రవేశించేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ఆ రక్షణను కొనసాగిస్తూ ఉండాలి. మనం ఆ రక్షణలోనికి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. కానీ ఈరోజు క్రైస్తవ్యం అంతా కూడా ఎక్కడ ఉండిపోయిందని తెలుసండి? బాప్తిసం తీసుకుంటే చాలు రక్షింపబడిపోయాం. బాప్తిసం తీసుకుంటే చాలు మేము పరలోకానికి వెళ్ళిపోతాం ఏంటి? ఈ రోజు అదే ధీమాతో ఉన్నారండి ఈరోజు క్రైస్తవులు అంతా. అండి మేము క్రైస్తవులమండి, మేము రక్షింపబడిపోయామండి, రక్షణలోనికి వచ్చేసాం, మేము ఇంకా చనిపోతే ఇంకా మా కోసం పరలోకంలో ఎదురు చూస్తున్నాడు దేవుడు, వెళ్ళిపోవడం ఇంకా పరలోకం మేము. అందుకే ఈరోజు చాలా మంది కూడా చనిపోయేటప్పుడు సమాధి దగ్గర ఏమని ప్రార్థన చేస్తారు? తండ్రి ఆత్మను చేర్చేసుకో. ఏంటి చేర్చుకోని మాట అంటున్నారు, ఏదో సులభంగా మీ ఇంట్లోనికి రప్పించి అన్నట్టుగా. అండి ఎవరైనా ఒక ఇంట్లోని ఒక పరాయి వ్యక్తిని ఏమంటే ఏ సంబంధం లేని వారిని ఇంట్లోనికి ఎవరైనా రాణిస్తారా చెప్పండి? నీ ఇంట్లో పెట్టుకొని ఎవరైనా అనగలరా? అనరు. కానీ ఈ రోజు ఎంత సులభంగా పరలోకం చేర్చుకున్న మాట నోట్లో నుంచి ఒక మాటే కదా అని చెప్పి చాలా మంది ఈరోజు ఏమండి పరలోక తండ్రి ఆత్మను చేర్చేసుకొని చెప్పి చాలా ఈజీగా అనుకుంటున్నారండి. ఎందుకు? కేవలం బాప్తిస్మం ఒకటే అర్హత అండి. బైబిల్లో ఉన్నదంతా కూడా ఆలోచిస్తే కేవలం బాప్తిస్మం ఒక్కటే అర్హత కాదు. అలాగైతే బాప్తిస్మం తీసుకున్న యేసుక్రీస్తు వారు ఇంక పని చేయవలసిన అవసరం లేదు. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత అపోస్తులు పని చేయవలసిన అవసరం లేదు. ఎందుకండి వాళ్ళకి ఆ కొరడా దెబ్బలు ఎందుకు? వాళ్ళకి ఆ చెరసాలు ఎందుకు? ఆ సువార్త ప్రకటన ఎందుకు? అండి ఎందుకు ఆ యొక్క ఇబ్బందులు ఎందుకు? రాళ్లతో కొట్టబడ్డం ఎందుకు? రంపాలతో కోయబడ్డం ఎందుకు? ఏమంటే ఇదంతా ఎందుకు చెప్పండి? బాప్తిసం ఒక్కటే అర్హత అని అనుకుంటే, బాప్తిజం ఒక్కటే అర్హత అని అనుకుంటే ఏమిటి ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడు? రక్షణ పొందేవారు కొద్ది మంది, రక్షింపబడేవారు కొద్ది మంది అని అంటున్నాడు. కొద్ది మంది అండి. ఈరోజు 800 కోట్ల మందిలో 400 మంది కొద్ది మంది చెప్పండి. సగం మంది వచ్చారా లేదా? కొద్ది మంది అని మాట ఎందుకు అంటున్నాడు అని అంటే, పూర్తిగా దేవుడు అనుకున్న నీతిని జరిగించేవారు ఎవరు భూమి మీద లేరు. కేవలం కొద్ది మందిగానే ఉన్నారు. ఆ కొద్ది మంది మాత్రమే వెళతారు. అందరూ కూడా నమ్మితే చాలండి రక్షింపబడిపోతాం అనే కాన్సెప్ట్ దగ్గర నిలిచిపోయారండి. కానీ అది నీకు ఉచితముగా నీతిమంతుడిగా తీర్చాడు. తర్వాత నువ్వు చేయాల్సినటువంటి పని ఉంది. తర్వాత మనం జరిగించినటువంటి కార్యాలు ఉన్నాయి. వాటిని మనం చేయకుండా ఇగో బాప్తిసం తీసేసుకున్నాను, నేను నీతిమంతుడి, పరలోకం దేవుడు నాకే ఇస్తాడు, ఇంకా నాకు తప్ప ఇంకెవరికి ఇస్తారు అన్న ధీమాతో ఈరోజు యావత్ క్రైస్తవ్యం కూడా అక్కడే ఉండిపోయింది. పాటలు అంటూ ప్రార్థనలు అంటూ ఏంటి ఆదివారం ఒకసారి సంఘానికి వెళ్తే సరిపోతుందిలే, ఇంకా మనం ఏం చేయవలసిన పని లేదు, విశ్వాసమే క్రియ అనుకునే స్థితిలో ఉండిపోయారండి ఈరోజు. కానీ తర్వాత మనం చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. అంటే ఆ విశ్వాసము కూడా ఏమి లేకపోతే మృతం అంటున్నాడు చూడండి. ఆ విశ్వాసం కూడా ఏది లేకపోతే మృతం అని అంటున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఇక్కడ చూడండి ఏమంటున్నారు? నీకు విశ్వాసం ఉంది, అది సరిపోద్దా పరలోకానికి? ఏమంటే నేను దేవుడిని నమ్ముతున్నానండి, ఆయనే నా తండ్రిని నమ్ముతున్నానండి, దేవుడు ఒక్కడే నమ్ముతున్నానండి, మరి పరలోకంలో నా కోసం ఎదురు చూస్తున్నాడని నమ్ముతున్నాడండి, విశ్వాసం ఉందండి నాకు, ఆ ఒక్కటి సరిపోతుందా? నమ్మకం సరిపోతుందా నీకు? నమ్మకంతో పనులు జరగవు. ఒక నమ్మకం ఒక్కటే అయిపోతే జరగదు. ఏమండి నాకు ఇల్లు కట్టుకుంటానని నమ్మకం నాకు ఉందండి అని చెప్పి నువ్వు ఏ పని చేయకుండా నువ్వు ఉన్నావు అనుకో, ఇల్లు వచ్చేస్తుందా? నాకు ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉందండి,
గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటే నేను నమ్మకం ఉందండి అని అనుకోని నువ్వు ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టకుండా, చదవకుండా, ప్రయత్నించకుండా, ఏవండీ ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా నీకు ఉద్యోగం వచ్చేస్తదా? ఏమి లేదు కదండీ! నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా, నీకు ఉద్యోగం రావాలన్నా, నువ్వు లైఫ్‌లో గొప్పవాడిగా ఎదగాలన్నా, నీకు విశ్వాసం ఒక్కటుంటే సరిపోదు. ఆ విశ్వాసానికి ఏం కావాలి? క్రియలు కూడా జోడవ్వాలి. పని కూడా చెయ్యాలి. దాని కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు? నువ్వు డాక్టర్ కావాలని ఆశపడుతున్నావు, లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు దాని వెనకాతల నువ్వు చేయాల్సినటువంటి క్రియలున్నాయి కదా! ఎంత కష్టపడుతున్నావు? రాత్రింబగళ్ళు కష్టపడుతున్నావా? శ్రమ పడుతున్నావా? దాని కొరకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు? అదే చెప్తున్నారు ఇక్కడ. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఏ ప్రయోజనము లేదు. ఎందుకంటే నీతిని జరిగించట్లేదు. నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడని మనం చదువుకున్నాం. మరి ఆ నీతిని జరిగిస్తున్నావా? దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చినప్పుడు దేవుడు అనుకున్న క్రియలను జరిగిస్తున్నావా? దేవుడు అనుకున్న క్రియలను జరిగిస్తే, దేవుడు అనుకున్న విధంగా మనం బ్రతికితేనే మనము నీతిని జరిగించి నీతిమంతులుగా మనం తీర్చబడతాము. క్రియల వలనను నీతిమంతులుగా మనం తీర్చబడేవారిగా మనం ఉండాలని చెప్తున్నాడు. మీలో ఎవడైనను 15వ వచనం, సహోదరుడైన సహోదరి అయిన దిగంబరులే ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, చూడండి ఇవన్నీ చెప్తూ 17వ వచనంలో ఏమంటున్నాడు? విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే అది ఏంటంట? ఒంటిగా ఉండి మృతమైనది అయిపోతుందంట. 26వ వచనంలో ఏం చెప్తున్నారు? ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దేంతో పోలుస్తున్నారు? ప్రాణము లేని శరీరము. ప్రాణం లేకపోతే అంటే ప్రాణం నిన్ను జీవింపచేసే ప్రాణం, ఆత్మ లేకపోతే శరీరానికి విలువ ఉంటుందా? ఏమండి, ఆత్మ లేకపోతే శరీరాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారో చెప్పండి? ప్రయోజనం లేదు, దానివల్ల ఉపయోగం లేదు, అది దేనికి ఉపయోగపడదు, వ్యర్థం అంటున్నాడు ఇక్కడ. మృతము అంటున్నాడు. శవము, దాని శవం అని మనం పిలుస్తాం. అందుకే ఊరవతలకు తీసుకెళ్లి దాన్ని పూడ్చి చేయడమో కాల్చేయడమో చేస్తాం. ఎందుకంటూ ప్రాణం లేదు కాబట్టి, దానివల్ల ఇంకే ఉపయోగం లేదు కాబట్టి. అలాగే విశ్వాసం లేని ఈ యొక్క క్రియ కూడా క్రియలు లేని విశ్వాసం కూడా ఏమంటున్నారో తెలుసా? మృతము అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి నీతిని మనం జరిగిస్తూ క్రియల మూలం వంక కూడా మనం ఏం చెయ్యాలి? నీతిమంతులుగా మనం తీర్చాలి. దేవుడు అనుకున్న విధంగా మనం బ్రతకాలండి. అప్పుడే మనం క్రియల వలనను నీతిమంతులుగా తీర్చబడతాం. అలా మనం జీవించినప్పుడే. అందుకే మనకు కొంతమందిని ఉదాహరణగా కూడా పెట్టారు. ఎవరినో తెలుసా? అబ్రహాము గారిని. అదే మనం చదువుకుంటాం అక్కడ 2వ అధ్యాయం 20వ వచనంలో, వ్యర్థుడా క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని గోరుచున్నావా అని చెప్తూ ఏం చెప్తున్నారు? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూడండి ఇక్కడ ప్రారంభంలో అబ్రహాం గారి స్థితి ఎలా ఉంది? ఎక్కడో యూఫ్రటీస్ నది అద్దరిని ఆ విగ్రహాలను పూజించుకుంటూ అన్య దేవతలను పూజించుకున్నటువంటి ఆయన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నియమించుకున్నాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. ఇగో నేను దేవుణ్ణి, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, ఉన్నవాడును, ఇగో నేను దేవుణ్ణి అని చెప్పినప్పుడు మరి ఆయన నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఈయన నిజమైన దేవుడు, ఈయన సృష్టికర్త, ఈయన సర్వశక్తిమంతుడు అని దేవుణ్ణి అబ్రహాం గారు నమ్మారు. అంతవరకు ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. తన యొక్క జీవితాన్ని విడిచిపెట్టి ఇగో నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ యొక్క మొత్తం అందరిని విడిచిపెట్టు, నీ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టు, నేను నీకు చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళు అనగానే ఆయన నమ్మాడు. నమ్మిన ఆయన ఏం చేశాడు? నమ్మి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకే మనం చదువుకున్న అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, నమ్మిన ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నమ్మిన ఆయన ఏం చేశాడు? అక్కడితో ఆగిపోయాడా? నమ్మిన ఆయన నీతిమంతుడిగా తీర్చబడినటువంటి ఆయన అక్కడితో ఆగిపోయాడా? లేదండి, ఆగిపోలేదు. ఏమండి, 100 ఏళ్లకు పుట్టినటువంటి కుమారుడు, వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడండి. ఆ కుమారుణ్ణి బలిగా ఇచ్చేయమన్నాడు దేవుడు. ఇగో నేను నీకు చూపించు, ఆ కొండ మీదకి వెళ్ళి నువ్వు ఈ కుమారుని, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని నువ్వు ఏం చేయాలి? నా కొరకు బలిగా ఇవ్వు అని అనగానే ఆయన ఏం చేశాడండి? తన యొక్క విశ్వాసాన్ని, దేవునిపై తనకున్నటువంటి విశ్వాసాన్ని క్రియల రూపంలో కనుపరిచాడు. అంటే నేను నమ్మాను అంటే సరిపోద్దా చెప్పండి? దేవుణ్ణి ఎంత నమ్మావు ఎలా తెలుస్తుంది? నేను ప్రేమించాను అంటే నువ్వు ఎంత ప్రేమించావు?
ప్రేమించాను, ప్రేమించాను అని మాటల్లో చెప్తే సరిపోతుందా? ఆ ప్రేమను మనం ఏం చేయాలి? ఏవండీ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. ప్రేమించండి మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకి చెప్తే, ఆ యొక్క ప్రేమ మాటలు సరిపోతాయా? వాళ్ళకి సరిపోతుందా? లేదు. వాళ్ళ యొక్క ప్రేమను పిల్లల పట్ల క్రియల రూపంలో కూడా చూపిస్తారు. వారి యొక్క నమ్మకాన్ని, వారి యొక్క ప్రేమను, వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను క్రియల రూపంలో చూపిస్తారు. వారికి ఏం కావాలో ఇస్తారు. వాళ్ళు అడిగినవన్నీ వాళ్ళకి సమకూరుస్తారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. అలాగే మనము విశ్వాసము ద్వారా మనము నిన్ను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడిని నమ్ముతున్నానని అంటే సరిపోదు. ఎంత నమ్ముతున్నావో దేవుడు ఏం చేశాడో తెలుసా? పరీక్షించాడు. దేవుడు అబ్రహాం గారి యొక్క ప్రేమను దేవుడు ఏం పెట్టాడు? పరీక్ష పెట్టాడు. అంతే కదండీ! దేవుడు అబ్రహాం గారి యొక్క ప్రేమకు దేవుడు పరీక్ష పెట్టాడు. ఏంటా పరీక్షనంటే, ఇగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నువ్వేం చేయాలి? నా కొరకు నువ్వు బలిగా ఇచ్చేయి అని అనగానే ఏం చేశాడండి? ఒక్క క్షణం గూడా ఆలోచించలేదండి. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి. ఆస్తిని అడగలేదు, పశు సంపదను అడగలేదు, లేదంటే తన ప్రాణాలను కూడా అడగలేదండి. తన ప్రాణాలను కూడా అడగలేదు. కుమారుని ప్రాణాన్ని అడిగాడంటే, అంటే ఎంతగా ప్రేమించాడు ఇస్సాకు. దేవుడు అదే అడుగుతున్నాడనంటే, దేవుడు అదే ఎందుకు అడిగాడనంటే, అబ్రహాం గారి యొక్క మనసు దేవునికి తెలుసు. ఎందుకంటే పిల్లల కోసం ఎంతగా పరితపించాడో, అంటే పిల్లల కోసం ఆయన ఎంతగా ఎదురు చూశాడో, ఎంతగా ప్రేమించాడో అబ్రహాము మనసు దేవునికి తెలుసు. మనకి ఏదైనా బాగా ప్రేమించింది మన దగ్గర ఎవరైనా తీసుకున్నారనుకోండి, వాళ్ళు మనం ఇస్తామా చెప్పండి? ఇవ్వడానికి ఇష్టపడం. అమ్మో! నేనెందుకు ఇస్తాను? వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అదంటే నాకు చాలా ఇష్టం అని మనం ఇవ్వటానికి అభ్యంతర పడుతూ ఉంటాం. ఇవ్వటానికి మనం సుముఖత చూపించం. ఇవ్వటానికి ఇష్టపడం. కానీ అబ్రహాం గారు ఇస్సాకునే దేవుడు అడుగుతున్నాడనంటే కారణం ఏంటో తెలుసా? అబ్రహాం గారు లేక పుట్టినటువంటి కుమారుడు, వాగ్దాన కుమారుడు. ఆ కుమారుడిని ఇచ్చి తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు దేవుడు. వెంటనే అబ్రహాం గారు ఏం చేశారో తెలుసా? తన యొక్క విశ్వాసాన్ని క్రియల రూపంలో కూడా చూపించాడు. బలివ్వటానికి సిద్ధపడిపోయాడు. 22వ వచనంలో అదే చదువుకుంటే, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు. చూడండి, కార్యసిద్ధి కలుగు చేసింది విశ్వాసం క్రియలతో కూడి. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కాదా? అంటే కేవలం విశ్వాసము ఒక్కటే ఉంటే మన విశ్వాసం పరిపూర్ణమైనది కాదా? కేవలం నమ్మితే అది విశ్వాసం పరిపూర్ణమైనది కాదంటే కాదండి. అది మృతమని మనం చదువుకున్నాం. మరి మృతం కాకుండా మన విశ్వాసం పరిపూర్ణమైనదిగా దేవుని ఎదుట ఉండాలనంటే మన విశ్వాసానికి క్రియలు కూడా జోడవ్వాలి. మన విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి అని మనం ఇక్కడ చదువుకున్నాం. అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? క్రియల వలనను నీతిమంతులుగా మనం తీర్చబడాలి. అప్పుడే మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారిగా మనం ఉంటాము. పరిపూర్ణమైన నీతిని కనుపరిచే వారంగా మనం ఉంటాము. క్రియల మూలమైన విశ్వాసం అంటే ఏంటండి? అంటే దేవుడు ఎన్ని చెప్పాడు బైబిల్‌లో మనందరి కొరకు? మనందరి కొరకు ఎన్ని చెప్పారో చెప్పండి? చాలా మాటలు చెప్పారండి. ప్ర శత్రువును కూడా క్షమించమని చెప్పాడా లేదా? శత్రువును కూడా క్షమించమన్నాడు ఆయన. ఈరోజు ఎవరైనా మిత్రుల్ని క్షమిస్తారు, లేదంటే మిత్రుల్ని ప్రేమిస్తారు, మన అయిన వారిని ప్రేమిస్తాం, శత్రువుని క్షమిస్తామా? శత్రువుని ప్రేమిస్తామా చెప్పండి? ప్రేమించము, క్షమించము, వారికి ఏ హాని చేయకుండా మనం ఉండాలనుకోము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇగో నువ్వు శత్రువులను కూడా భోజనం పెట్టు, వారిని కూడా క్షమించు, వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అని అన్నారు కదండి. అంటే మనం అలా ఉండగలుగుతున్నామా? అలా ఉంటే మనం నీతిని జరిగించిన వారం అవుతాం. మనకు బైబిల్‌లో అలాంటి వ్యక్తి ఒకళ్ళు కనిపిస్తారండి. ఎవరనంటే దావీదు గారు. దావీదు గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన దేవుడి పట్ల ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తో మనందరికీ తెలుసు. మరి ఆయన అంత గొప్పగా ఆయన దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఆయన అంత గొప్పగా ఉన్నప్పుడు మరి ఆయన మీద ఒక వ్యక్తి అసూయతో రగిలిపోతూ ఆయన చంపాలని ప్రయత్నాలు చేశాడు. ఆయనే సౌలు గారు. సౌలు సొంత అల్లుడై ఉన్నా కూడా చంపటానికి ఎన్నో సార్లు ప్రయత్నాలు జరిగి ఆయన వెతుక్కుంటూ అడవుల్లో, కొండల్లో, గుహల్లో సౌలు ఆ దావీదు వెనకాతల పరిగెడుతూనే ఉన్నాడండి. ఒకానొక సమయంలో దావీదు చేతికి సౌలు చిక్కాడు. దావీదు చేతికి సౌలు చిక్కినప్పుడు ఎవరైనా కూడా ఒక శత్రువు తనని చంపాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక శత్రువు చేతికి చిక్కితే ఎవరైనా హాని చేయకుండా ఉంటారా చెప్పండి? ఎవరైనా చంపకుండా ఉంటారా? చంపకుండా ఉండరండి. ఎప్పుడు శత్రువు నాశనం అయిపోతాడని ఎదురు చూస్తారు ఈరోజు మనుషులు. మనకి ఎవరైనా హాని చేస్తే వారి యొక్క నాశనాన్ని మనం ఈరోజు
మనుషులైన వారు కోరుకుంటారు. ఇగో నాకెంత హాని చేశాడు కదా! అందుకే అతని జీవితం అలా అయిపోయిందని అంటాం. మన పట్ల ఇలా ప్రవర్తించాడు కాబట్టి అతనికి ఆ నష్టం కలిగిందని అంటాం. అండ్ అందుకే వాళ్ళ బతుకు అలా పాడైపోయిందని అంటాం. కానీ శత్రువును కూడా క్షమించగలిగే మనస్సు దావీదుకుందండి. దావీదుకుంది. సౌలు చేజిక్కినప్పుడు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ యెహోవా వచనం. చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు యెహోవాయే అతని మొత్తును. అతడు ఆ, అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. అవును. ఇక్కడ చూడండి ఏమంటున్నారు దావీదు గారు. ఏమంటే సౌలు దొరికినప్పుడు అతన్ని చంపమని అభిషేయి చెప్తున్నా కూడా నేను ఆ దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపను. అతను దేవుడు ఒకప్పుడు రాజుగా ఎన్నుకున్నాడు. కాబట్టి అతను నాకు ఎంత అపకారమైనా చేయొచ్చు. కానీ నేను అతని పట్ల ఎటువంటి అపకారం నేను చెయ్యను. ఎందుకంటే అతడు దేవుడు, ఆ దేవుని చేత అభిషేకింపబడిన వాడు. దేవుడే చూసుకుంటాడు. దేవుడే ఆయన విధించవలసినటువంటి తీర్పును దేవుడే విధిస్తాడు అని చెప్పి ఇగో చూడండి ఎంత నీతిగా ఆయన అక్కడ ప్రవర్తిస్తున్నాడో ఆలోచించండి. అంటే చంపదలిచిన శత్రువు చేజిక్కినా కూడా చంపకుండా ఆయన విడిచిపెడుతూ దేవునికి అప్పగిస్తున్నాడండి. అంటే పగ తీర్చుట నా పని అన్న మాట క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పిన మాట. పగ తీర్చుట నా పని. మీరు కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు. కీడు చేత కీడుని ఎలా జయించాలో తెలుసా? మేలు చేత జయించాలంటాడు దేవుడు. కీడుని కీడు చేత జయించలేరు. మీకు ఎవరైనా ఒకసారి అపాయం చేస్తే తిరిగి అపాయం చేయడం వలన వాడు మరింత శత్రువుగా మారే అవకాశం ఉంది కానీ వాళ్ళు మనసు మార్చుకొని మంచిగా బ్రతికే అవకాశం లేదు. మరింత నీ మీద కోపాన్ని పెంచుకునే అవకాశం ఉంది కానీ నిన్ను ప్రేమించే అవకాశం లేదు. కానీ దావీదు గారు చేసినటువంటి ఆ పని వలన సౌలు కూడా అక్కడ మారిపోయిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంటది. నన్ను క్షమించని చెప్తున్నాడు 21వ వచనంలో చూడండి. 21వ వచనం అందుకు సౌలు 21వ వచనంలో అందుకు సౌలు నేను పాపం చేసి తిని ఒప్పుకున్నాడండి. సౌలు ఒప్పుకుంటున్నాడు. దావీదు చూపించినటువంటి ఆ నీతి వలన ఆ పని వలన ఆయన ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను పాపం చేశాను, నీ పట్ల చాలా చెడ్డగా ప్రవర్తించాను. అతని మనసు అంత కఠినుడైపోయినటువంటి సౌలు కరిగిపోయి దావీదు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నాడండి. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇగో నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఎవరైనా మన పట్ల హాని చేసినప్పుడు, మన కీడు చేసిన వాళ్ళు మన మీద పీకల వరకు కోపంతో ఉండి మనం కనిపిస్తే చాలు చంపేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళు సడన్ గా మన దగ్గరికి వచ్చి, బ్రదర్ నేను తప్పు చేశాను, బ్రదర్ నన్ను క్షమించండి, మీ గురించి ఇన్ని రోజులు నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను, సిస్టర్ మీ గురించి నేను ఇలా అనుకున్నాను, కానీ మీరు చాలా మంచివారు, నేను మీ పట్ల ఎంతగా ప్రవర్తించినా కూడా మీరు చాలా మంచిగా నన్ను చూసుకుంటున్నారు, నన్ను నాకు ఏ హాని చేయకుండా నన్ను విడిచిపెట్టేశారని ఎవరైనా మన దగ్గరకు వచ్చి తమ తప్పును ఒప్పుకున్నారనుకోండి మన దగ్గర, అప్పుడు మనకి ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, ఒకసారి ఆలోచించండి. మనకి కీడు చేయాలనుకున్న వారు మన దగ్గరకు వచ్చి క్షమించండి అన్న మాట అన్నారనుకో, మనకి ఎంత ఆనందం ఉంటది. అలాగని మనం వాళ్ళని చంపడం వల్ల మనకు ఆనందం వస్తుందా? లేదంటే వారికి హాని చేయడం వల్ల మనకు ఆనందం పొందుకుంటాం? అలాంటి ఆనందం మనం పొందుకుంటామా? పొందుకోమండి. కానీ ఇక్కడ దావీదు గారు చూపించినటువంటి నీతి వలన, ఆయన జరిగించినటువంటి నీతి వలన సౌలు మనసులో ఆ యొక్క పశ్చాత్తాపాన్ని రగిల్చాడు. ఆ పశ్చాత్తాప మనసును రగిల్చాడండి. రగిల్చి మాట్లాడుతున్నాడు చూడండి, నేను పాపం చేసి తిని ఈ దినం నా ప్రాణం నీ దృష్టికి ప్రియంగా ఉండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చెయ్యను. చూడండి, ఇంకా నీకు ఏ కీడు చెయ్యను, నన్ను విడిచిపెట్టేశావు కదా, నువ్వు నన్ను క్షమించి విడిచిపెట్టేశావు నన్ను చంపకుండా. నేను చూడండి సౌలు ఏ విధంగా మాట్లాడుతున్నాడు. 23వ వచనం చివరికి వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి. 23వ వచనం, యెహోవా దినంన నిన్ను నాకు అప్పగించినను, నిన్ను యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి. చూడండి దేవుడు ఏం చూసాడో తెలుసా? చంపాలనుకున్న శత్రువు చేజిక్కినా కూడా చంపకుండా నేను విడిచిపెట్టేశాను కదా, దేవుని కోసం దేవుడే చూసుకుంటాడని విడిచిపెట్టేశాను కాబట్టి దేవుడు నా నీతిని చూస్తాడు, నా విశ్వాసాన్ని చూస్తాడు. ఈ విధంగా దేవుడు మరి దావీదు గారి పట్ల ఆ విధంగా దేవుడు అంత గొప్పగా ఉన్నాడనంటే దానికి కారణం ఏంటో తెలుసండి? నీతిగా బ్రతికాడు దావీదు. విశ్వాస మూలమైన నీతిని కాకుండా క్రియల మూలమైన నీతిని కనుపరిచాడండి. క్రియల మూలమైన నీతిని, నా నీతిని దేవుడు చూస్తాడండి. ఈ రోజు మనలో కూడా దేవుడు చూడాల్సింది ఏంటో తెలుసా? క్రియల మూలమైన నీతిని చూడాలండి. క్రియల మూలమైన నీతిని జరిగించాలి. మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ, మన శత్రువుల పట్ల కానీ, మన మిత్రుల పట్ల కానీ, మన సహోదరుల పట్ల కానీ వాళ్ళని ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాము, వారి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, వారి కొరకు మనం ఎలాంటి సహాయాన్ని చేయగలుగుతున్నాము,
వారి కొరకు మనం ఎలా ఉపయోగపడగలుగుతున్నామో, వారిని రక్షించటంలో, వారికి సహాయం చేయటంలో, వారిని ప్రేమించటంలో, వారిని క్షమించటంలో, వారి పట్ల సహనం కలిగి ఉండటంలో ఏంటి, ఇవన్నీ కూడా నీతిని జరిగించడమేనండి. క్రియల మూలమైన నీతి దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. చూడండి, దేనిని బట్టో తెలుసా? మనం జరిగించేటటువంటి క్రియలను బట్టి, దేవుణ్ణి నమ్మిన తర్వాత మనం జరిగించినటువంటి పనులను బట్టి, మన పూర్వపు స్థితి కానివ్వండి, మనం దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మన స్థితి కానివ్వండి, దాంట్లో ఏవైనా తేడా ఉందా, లేదంటే మార్పు లేకుండా అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నామా, అవే చెడ్డ పనులు చేసుకుంటూ, అవే చెడ్డ కార్యాన్ని చేసుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ, మోసాలు చేసుకుంటూ, ఏమంటే దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ నేను నీతిమంతులు అని చెప్పుకుంటే అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి. దేవునిలోనికి వచ్చిన తర్వాత మనలో ఒక ప్రత్యేకత కనిపించాలండి. మన ప్రవర్తనలో ప్రత్యేకత కనిపించాలి. మన నడవడిలో ప్రత్యేకత కనిపించాలి. మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలతో మన జీవితం నింపబడాలి. దేవుని యొక్క క్రియలతో మన జీవితం నింపబడాలి. మన ప్రవర్తన బట్టి ఏమంటే అనేక మంది దేవుని తెలుసుకునేవారిగా మనం ఉండాలి. ఏమంటే దేవుని నమ్మిన తర్వాత ఇలా మారిపోయారు ఏంటండి? ఒకప్పుడు వాళ్ళు అలా ఉండేవారు కాదా? ఏమంటే ఒకప్పుడు అతను ఎలా ఉండేవాడండి, ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు అంటే, వాళ్ళ దేవుడు అంత గొప్పవాడా? ఒకప్పుడు ఏమంటే బూతులు తిట్టుకుంటూ, ఒకప్పుడు తాగుబోతుగా మారిపోయి, ఒకప్పుడు వ్యభిచారిగా ఉన్నాడు కదండి ఆయన. ఏంటి ఆయననా ఈయన, ఆమెనా ఈమె? ఏంటి ఒకప్పుడు గొడవలాడుకుంటూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా, ఎప్పుడు ఇంట్లోనే భర్తకు మనశ్శాంతి లేకుండా, అత్తమామలకు మనశ్శాంతి లేకుండా, ఎప్పుడు గొడవలు గోల చేస్తూ ఉండే ఆమె ఈమెనేనా? ఈమె దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా అయిపోయిందా? అవునా? ఎంత మార్పండి అని చెప్పి ఏమిటి, మనలో ఉన్నటువంటి ఆ మార్పును చూసి, మనం జరిగించే ఆ క్రియలను చూసి ఏమిటి దేవుడు మహిమపరచబడాలి, దేవుడు గొప్ప చేయబడాలి. ఆ విధంగా మనం మన నీతిని క్రియల రూపంలో కనపరచాలని చెప్తున్నాడు. దేవుణ్ణి నమ్మిన తర్వాత ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాం మనం దేవుని కోసం, మన విశ్వాస జీవితంలో ఎలాంటి ఎదుగుదల కనిపిస్తుంది, ఎలాంటి కార్యాలు కనిపిస్తున్నాయి, అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి, మనం దీనిని బట్టే మనం దేవుని పిల్లలమో అపవాది పిల్లలమో తెలిసిపోతుందని చెప్తున్నాడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. నేను దేవుని సంబంధిని, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చేశాడు అని చెప్పి మనకు నచ్చిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామనుకోండి, మనము నీతిమంతులము కాదు. బాప్తిస్మం ఒక్కటే అర్హత అనుకుంటే మనం నీతిమంతులం కాదు. తర్వాత మనం జరిగించినటువంటి క్రియలు ఉన్నాయి, జరిగించాల్సిన క్రియలు ఉన్నాయి. క్రియల వలన కూడా మనం నీతిమంతులుగా తీర్చబడాలి. దాని కొరకు మనం ఎంతగా ప్రయాసపడుతున్నామో, నీతిని జరిగించాలని దేవుడు చెప్తున్నాడు. నమ్మిన తర్వాత ఎలాంటి పనులు చేస్తున్నావో దాన్ని బట్టి మన నీతి ఆధారపడి ఉంటుంది. అదే దాని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతామని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, మన సహోదరులను ప్రేమించాలంటున్నాడు. తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును, చూడండి, ప్రేమించాలంటున్నాడు, క్షమించాలంటున్నాడు. అండి బైబిల్ సారాంశం అదే కదండి. ప్రేమించడం, క్షమించడం, సహించటం, సహాయం చేయటం, ఇవే బైబిల్ యొక్క సారాంశం ఇదే. కాబట్టి ఈ విధంగా మనం క్రియల వలన కూడా మనం ఏం చేయాలో తెలుసా, నీతిమంతులుగా మనం ఉండాలే తప్ప దేవుడు ఇచ్చినటువంటి నీతిని మనం నేలను పడేసే వారంగా మనం ఉండకూడదు. దాన్ని వ్యర్థపరుచుకునే వారంగా మనం ఉండకూడదు. దేవుడు మన నీతిమంతులుగా తీర్చాడు కదా అని చెప్పి ఆ నీతిని మనం వ్యర్థం చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా దేవుడు మనలను క్షమించడండి, క్షమించడు. నీతిమంతులుగా తీర్చేశాను కాబట్టి నచ్చినట్లుగా నువ్వు బ్రతుకని దేవుడు చెప్పడు. ఇగో నీతిమంతులుగా తీర్చాను మిమ్మల్ని, కాబట్టి ఇక్కడి నుంచి మీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి. మంచిగా బ్రతకండి, మంచి మంచి కార్యాలు చేయండి. ఇగో అబ్రహాం ఏ విధంగా చేశాడు, యేసుక్రీస్తు ఏ విధంగా చేశాడు, అపోస్తులు ఏ విధంగా చేశాడు అని ఎంతో మంది భక్తులు ఏ విధంగా నీతి కార్యాలను జరిగించారు. ఆ సందర్భాలు వారి జీవితాలను చూస్తే గొప్ప గొప్ప కార్యాలను జరిగించారు కదండి. మనం కూడా మన జీవితాల్లో కూడా అలాంటి గొప్ప గొప్ప కార్యాలు కనిపించాలి. ఆ విధంగా మనం విశ్వాస మూలమైన నీతిని కలిగి ఉండాలి, క్రియల మూలమైన నీతిని కూడా మనం కలిగి ఉండాలి. నీతిని జరిగించకపోతే మనం దేవుని కుమారులము కాదని దేవుడు క్లియర్గా చెప్పేశాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని మరి మాటల ద్వారా తెలియచేసుకుంటూ, మరి ఇలాంటి మాటలను మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి అన్నగారికి, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియచేసుకుంటూ మరి ఒక మాటలను ఎంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా కన్న తండ్రి దేవ, పాపులుగా అపరాధులుగా తండ్రి చచ్చిపడి ఉన్నటువంటి మమ్ములను తండ్రి మీ కుమారుని ద్వారా తండ్రి ఉచితముగా నీతిమంతులుగా తీర్చి, ఎటువంటి క్రియలు లేనప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా మీ ఎదుటి నిలవబెట్టుకున్నందుకే మీకు వందనములు. దాని కొరకు నాయన మీకు ఎంత ఇచ్చినా ఎన్ని చేసినా తండ్రి మరి దాని విషయంలో అది తక్కువే అవుతుంది తండ్రి. నాయన
మేము చేయవలసింది ఒకటే తండ్రి, మీరు ఇచ్చినటువంటి నీతిని కాపాడుకుంటూ తండ్రి, పరిశుద్ధతను కాపాడుకుంటూ, మరి మీరు అనుకున్న విధంగా మేమందరము కూడా భూమి మీద బ్రతుకుతూ, నాయనా మీరు ఏ విధంగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలాంటి కార్యాలను జరిగిస్తూ తండ్రి, మా చివరి వరకు మీ పట్ల నమ్మకాన్ని పోగొట్టుకోకుండా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ తండ్రి, మిమ్మల్ని చివరి వరకు తండ్రిగా మా మనసుల్లో పెట్టుకుంటూ మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ కొరకు మేము శ్రమించే వారంగా, కష్టపడే వారంగా, మీ కుమారుని యొక్క రాజ్య సువార్తను తండ్రి తెలియచేసే వారంగా మేమందరం ఉండులాగున సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మరి యొక్క గూగుల్ మీట్ ద్వారా తండ్రి ఇటు అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి తండ్రి మీకు వందనములు తెలియచేసుకుంటూ తండ్రి, విన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు అని ఎటువంటి తండ్రి అనారోగ్య సమస్యలతో వారు ఇబ్బంది పడుతున్నారో తండ్రి, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని బలపరచండి, వారిని ధైర్యపరచండి, వారికి సహాయం చేయండి. వారు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో తండ్రి, మీ చిత్తమైతే వాటికి, మీకు అనుకూలమైతే వాటిని అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని దినదినం అభివృద్ధి చెందించమని, అనేక మంది రాగలుగుటకు తండ్రి, మీ జీవపు మాటలు వినగలుగుటకు తండ్రి, వారి యొక్క మనసులను తండ్రి మార్పు తీసుకొని రమ్మని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు, అదేంటంటే మరి మీరు చెప్పినట్టు బాప్తీసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు లోనికి వచ్చిన తర్వాత, లేకుంటే ఆయన రాజ్యంలోనికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత కూడా కొన్నిసార్లు తెలుసో తెలియక మేము తప్పులు చేసి పడిపోతుంటాం. మరి వీటిని అధిగమించడం ఎలా? వీటిని అంటే ఏదో ఒక రూపంలో మళ్ళీ తప్పిపోతున్నాం కనుక మరి స్థిరంగా నిలబడడం, అంటే సాతానుడు తెచ్చిపెడుతున్న మరి ఈ అల్పాశలకు లేకుంటే శోధనలకు మరి మరి యొక్క ఆశలకు పడిపోకుండా జాగ్రత్తగా మరి నిలబడాలంటే చేయవలసిన విషయాలు ఏంటి అనేది ప్రశ్న. మనం బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా అనేక సార్లు తప్పిపోయే స్థితి వస్తుంది. కాబట్టి మనం అనుకోకుండా, తెలియకుండా, లేదంటే ఒక్కోసారి కావాలని కూడా మనం చేసేస్తూ ఉంటాము. కాబట్టి మనం ఇది తప్పు, ఇది నేను ఇలా ఉండకూడదు, దేవుడిని తెలుసుకున్న తర్వాత, పరిశుద్ధుడిగా మారిన తర్వాత, మరి నా వలన నేను చేసినటువంటి పాపాలకు ఒక నీతిమంతుడు చనిపోయాడు అనే ఒక మారు మనసు మనలో ఎప్పుడైతే వచ్చిందో, ఇది దేవుడి దృష్టికి నేరం అవుతుంది, నేను పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా నేను ఉండకూడదు, ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత ఈ విధంగా నేను ఉండకూడదు అనే మనసు, ఆ పశ్చాత్తాపం మనలో ఎప్పుడైతే కలిగిందో, మన వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడిగి, తండ్రి ఇంకా నేను పాపం చేయకుండా నా పరిశుద్ధతను కాపాడుకుంటాను అని చెప్పి మనం పరిశుద్ధులుగా ఉండటానికి మనం ప్రయత్నించాలండి. కాబట్టి చేసిన తప్పును బట్టి మనం కృంగిపోకుండా, అయ్యో నేను తప్పు చేశాను, దేవుడు క్షమిస్తాడా లేదా, ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నో చెడ్డ చూపులు వచ్చేస్తూ ఉంటాయి. కానీ అలాంటప్పుడు మనం వెంటనే రెక్టిఫై చేసుకొని, అయ్యో ఇది తప్పు, నేను ఇలా చేయకూడదు అనే మనస్సు, ఆ పశ్చాత్తాప మనస్సు మనలోనికి రావాలి. వచ్చి వెంటనే దేవుణ్ణి వేడుకోవాలి. వేడుకున్న తర్వాత మరలా దాన్ని రిపీట్ చేయకూడదు. చాలా మందిలో యేసుక్రీస్తు రక్తం ఉంది కదా, క్షమించేసేదిలే, మనం ఎన్ని చేసినా పర్వాలేదు అన్న ఒక ధీమా వస్తుంది. అలా వచ్చినప్పుడు అది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే మనం ఆ విధంగా ఉంటున్నామని అంటే దేవుడు ఏదో తప్పుని ప్రేరేపిస్తున్నట్లుగా యేసు రక్తాన్ని ఇచ్చి, లేదంటే దేవుడు క్షమాపణ ఇచ్చి మనలను చెడ్డగా మారుస్తున్నాడా, లేదంటే క్షమిస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని చేసినా పర్లేదు అన్న విధంగా దేవుడు ఏదో ప్రోత్సహిస్తున్నాడు అన్నట్టుగా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, శరీరంలో ఉన్నప్పుడు బలహీనమైన శరీరం ఏదో ఒక విషయంలో, మాటలో కానీ చూపులో కానీ ఏదో ఒక రకంగా పడిపోతూనే ఉంటాం. కాబట్టి దాన్ని వెంటనే అయ్యో పడిపోయాను అన్న మన ఆలోచన తెలుసుకొని వెంటనే గ్రహించి దేవుని క్షమాపణ అడిగి మరలా దాన్ని తప్పు చేయకుండా మనం నిలబడగలగాలి. అందుకే కదా వాక్యాన్ని ఇచ్చాడు. మనం ఎప్పుడు వాక్య పరిశోధనలో ఉంటే, వాక్యాన్ని నేర్చుకుంటే, వాక్యాన్ని చదువుతుంటుంటే మనలో ఆ మనస్సు అనేది తొలగిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యమే కదా మనల్ని కట్టి ఉంచేది, దేవుడి వాక్యమే. కాబట్టి మన మనస్సుని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు
పడిపోవడానికి ఎక్కువ అవకాశం అనేది మనకు ఉండదు. ఎందుకంటే ఎప్పుడు దేవుడి పనిలో ఉంటాం కాబట్టి, దేవుని వాక్యాన్ని చదువుకుంటాం కాబట్టి, ఎలా దేవుని నీతిని జరిగించాలన్న మనసుతో ఉంటాం కాబట్టి, మనం ఎప్పుడు కూడా లోక సంబంధంగా ఉండడానికి ఇష్టపడం కాబట్టి, మనకి ఎక్కువ పడిపోవడానికి అవకాశం అనేది ఉండదు. ఇన్‌కేస్ ఎప్పుడైనా అనుకోకుండా లేదంటే మనకు ఆలోచన వచ్చినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఇది తప్పని మనం తెలుసుకున్నప్పుడు, దేవుని క్షమాపణ అడిగి దాన్ని అక్కడితో విడిచిపెట్టాలి. దాన్ని కంటిన్యూ చేయకూడదు. ఒకే తప్పు మనం పదే పదే దేవుడు క్షమిస్తున్నాడు గదా! దేవుడే అంత పాపినైనా క్షమించేస్తాడు గదా! యేసు రక్తం ఉంది కదా! అని చెప్పి ఒకే తప్పును మనం పదే పదే తప్పని తెలిసినా దాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం దేవుడు కూడా ఒక సమయానికి వచ్చేసరికి ఆయన కూడా క్షమించడానికి ఇష్టపడడు. కాబట్టి ఆ వాక్యం ఒకటే చెప్తుంది మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని. ఓకేనా?